మా నాన్న చేసిన దాన్నే కొంచెం కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం చేస్తావు బావా? ఫస్ట్ మార్కెటింగ్. మార్కెటింగా? మనమే అమ్మబోతున్నాం బావా. బడ్జెట్ ఐడియాస్ అమ్మబోతున్నాం. మనం ఒక విషయం గుర్తించుకోవాలి బావా, ఏ స్వార్థం లేకుండా జనం కోసం మొదలుపెట్టాం బావా. ఖచ్చితంగా మధ్యతరగతి ఫ్యామిలీస్లోకి చేరుతుంది. నీ ప్లాన్ సక్సెస్ అవుతుంది బావా. నన్ను కొట్టేంత శత్రుత్వం ఎవరికుందో నాకు అర్థం కావట్లేదు. మేబీ మీ ఫాదర్ ప్రాపర్టీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అంత గొడవలు పడేంత ఆస్తులేమీ మా నాన్న నా కోసం ఉంచలేదు. మరి ఎవరై ఉండొచ్చు? నాకు తెలుసు ఎవరు చేశారు. ఈ ఏరియా కార్పొరేటర్. అతనికి నేనేమన్యాయం చేశాను? జనాలకు మంచి చేస్తున్నావు కదా, అదే నువ్వు చేస్తున్నావు తప్పు. ఈ మంచి పనులను చేసి ఎక్కడ నువ్వు ఆయనకి రాజకీయంగా ఎదురొస్తావని నిన్ను బెదిరించడానికి ఈ పని చేశాడంట. సో నువ్వు చేసే పని వెనుకలో ఉండే ఉద్దేశం అందరికీ తెలియాలి. దానికి ఐ హ్యావ్ ఎ ప్లాన్. ఏంటి? ప్రాబ్లంలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు సాయం చేయడం వల్లే నాకు ఈ ప్రాబ్లమ్స్. నా మీద దాడి జరిగింది. ఎవరు చేశారు? ఎవరు చేశారో చెప్పను కానీ చేసిన వాళ్ళకి ఒక విషయం చెప్తాను. నేనే రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. నా ధ్యేయం రాజకీయాలు కాదు, కేవలం మధ్యతరగతి కుటుంబాలకు సాయం చేయడం మాత్రమే. ఆ విషయానికి ఎవరడ్డొచ్చినా ప్రాణాలు తెగించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చేసే పని వల్ల మీకు డబ్బులు వస్తాయని భావిస్తున్నారా? అలాంటి మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఎందుకు సలహా ఇస్తాను? పెద్ద పెద్ద కంపెనీలకి ఐడియాస్ ఇచ్చేవాడిని కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎందుకు? ఒక నెల సంపాదన సరిగ్గా ఒక నెల మాత్రమే సరిపోయే ఒక కుటుంబం. జబ్బు చేస్తే చనిపోయిన ఒక అమ్మ, ఆవిడ మా అమ్మ. అది నా కుటుంబం. మధ్యతరగతి కుటుంబాలకి ఒక్కొక్కరిది ఒక్కొక్క అవసరం. పిల్లల చదువులకి, వయసుకొచ్చిన వాళ్ళ పెళ్ళిళ్ళకి, వయసు అయిపోయిన వాళ్ళ వైద్యానికి, ఇలా ఎన్నో కుటుంబాలకు మా నాన్న తన సహాయాన్ని అందించాడు. ఆయన ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఏంటి సార్ 2 days నుంచి ఇదే న్యూస్? మన ఆఫీస్లోనే 100 days ఆడిపించేటట్టున్నారు సార్. సార్ మీరేమనుకోనంటే ఒక విషయం చెప్తాను సార్. ఈ మధ్య ప్రతి ఒక్కడు ఛానల్స్ ముందుకొచ్చి ఏదో ఒక పిచ్చి వాగడం అనేది ఒకటి కామన్ అయిపోయింది సార్. ఈయన డీటెయిల్స్ కనుక్కోమన్నాను, కనుక్కున్నారా? ఎస్ సార్. పేరు రాయుడు, బడ్జెట్ రాయుడు. ఫాదర్ పేరేమో రాఘవయ్య, బడ్జెట్ రాఘవయ్య అంటారు. ఈ మధ్యనే పోయారండి. మరి ఇతను బడ్జెట్ వేయడం కాకుండా ఏం చేస్తుంటాడు? ఏదో ఇంటింటికి తిరిగి టీవీలు, ఫ్రిడ్జ్లు రిపేర్ చేస్తుంటాడండి. ఓహో, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థనే రిపేర్ చేయాలనుకుంటున్నాడా? అదేమో తెలియదు కానీ ఈ మధ్యనే బడ్జెట్ కన్సల్టెన్సీ అని పెట్టాడండి. అయితే వచ్చిన వాళ్ళ దగ్గర బాగానే ఫీజు తీసుకుంటాడుగా? లేదండి, 10 రూపీసే తీసుకుంటున్నాడు. ఏంటి, జస్ట్ 10 రూపీసా? అవును సార్. అది ఇవ్వలేని వాళ్ళ దగ్గర ఏం బలవంతం చేయడు, ఫ్రీ సర్వీస్. సరే, పిలిపించు. మీరు ఒక మినిస్టర్ అయ్యుండి ఇలాంటి వీడియోస్ చూసి పిలిపించమనడం. నువ్వు చెప్పేది కరెక్టే. చెత్తవాగుడు వాగేవాళ్ళు వాగటం తప్ప ఇంకేమీ చేయలేరు. ఎందుకు పనికిరాని టాపిక్ మీద మాట్లాడడానికి ఒక డిబేట్ కావాలి. కానీ ఇతను అలా కాదు. ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేశాడు. పనులు చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలయ్యా, పనులు చెడగొట్టే వాళ్ళు కాదు. 2 daysలో ఢిల్లీ వెళ్ళాలి కదా, రాగానే అతను కలవాలి. అలాగే సార్. కాఫీ తీసుకోండి. బావా. హాయ్. హలో అండి. బావా, సోషల్ మీడియాలో చూసినా, టీవీలో చూసినా, ఎక్కడ చూసినా మన ప్రెస్ మీట్ ట్రెండింగ్ బావా. ప్రెస్ మీట్ హిట్ అయింది బావా. నాకు కావాల్సింది రివ్యూ కాదు, రిజల్ట్. నువ్వు ఇంకేం ఆలోచించకు బావా, మన పని అయిపోయినట్టే. మన పని అయిపోయినట్టు కాదు సూరిబాబు, ఇప్పుడే మొదలైంది. మన బాధ్యత మరింత పెరిగింది.
చేసే ఆలోచన, వేసే ప్రతి అడుగు ఒకటికి 100 సార్లు ఆలోచించి చేయాలి. నేనెంతో చేసింది పేపర్లో ఫోటోల కోసమో టీవీలో ప్రోగ్రాం కోసమో కాదు, మా నాన్న ఆశయం కోసం, నాలాంటి మధ్యతరగతి ఫ్యామిలీల కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం. హలో. ఓ ఓకే. ఫైనాన్స్ మినిస్టర్ పిఏ. సార్ తప్పకుండా వస్తాను. ఓకే సార్. ఏమైంది? ఈ టైంలో ఏం చేస్తున్నాడో? ఫోన్ చేద్దామా? మళ్ళీ ఏమన్నా అనుకుంటాడేమో. ఒక 2-3 టైమ్స్ చేస్తే అలవాటైపోతుందిలే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇలా కాదు, డైరెక్ట్గా వెళ్దాం. సూరిబాబు, హ్మ్. జీవితం డెఫినేషన్ తెలుసా? డెఫినిషన్ అంటే ఇదిగో, అసలు ఏ డెఫినేషన్ లేదందరా జీవితం అంటే. కరెక్ట్ బా. ఏ అంటరా కరెక్ట్. నువ్వేం చెప్తావు అదే కరెక్ట్ బా. ఇదిగో, చెప్పవా పనేంటి? ఈసారి నా పనికి కాదు, నీ పనికి. నా పనేంటి? అమ్మా నాన్న కాదనుకొని అంత ఆస్తి వదిలేసి నాతో పంచడానికి వచ్చావు. నేను స్వార్థానికి వాడుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మా నాన్న ఇచ్చిన డబ్బుల నుంచి కొంత నీకు ఇస్తున్నాను. దీంతో ఏదైనా వ్యాపారం ప్రారంభించు. అదేంటి బావా, నన్ను బయట వాడిని చేస్తున్నావా? ముందు లోపల పెట్టు. అది కాదురా, నీకుంటే ఏదైనా పని. అయినా నీ పనేంటి నా పనేంటి బావా? నేనేదో ఆశించి చేయట్లేదు బావా. నువ్వంటే చిన్నప్పటి నుంచి నాకు అభిమానం బావా, అందుకే. అదంతా కరెక్టేరా, కానీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీకంటూ. ఇంకేం అక్కర్లేదు, ఏం చేసినా ఇద్దరం కలిసి చేద్దాం అంతే. నేను చెప్పే మాట ఒకసారి వినరా. ఇదిగో ఇలా మాట్లాడుతున్నా కోపం వస్తుంది బావా. నేను వెళ్తున్నా. ఒరే సూరిబాబు, నేను వెళ్తున్నా అంతే. పర్లేదు, ఉండు. మీరు వచ్చారో నేను వెళ్ళట్లేదు, నేను వెళ్తున్నప్పుడు మీరు వచ్చారు. ఓ అయితే వెళ్ళు. ఈ టైంలో మీరు అంటే నేను మీకు ఫోన్ చేశాను, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ, ఓహో సైలెంట్లో ఉంది. ఈ మాత్రంగా కంగారు పడిపోవాలా? అంటే మొన్న మిమ్మల్ని ఎవరు కొట్టారు కదా. చంపేశారనుకున్నారా? ఆహా చచ్చా, అలా ఏం లేదు. సరదాగా అన్నాను. డాక్టర్ ఏమన్నారు? వెంటనే ఫీజు ఇచ్చామన్నారు. అది కాదు, దెబ్బల గురించి ఏమన్నారు? ఓ, ఇంకో 1 వీక్ ఇదే మెడిసిన్ వాడమన్నారు. కాలుకు మాత్రం కొంచెం వాకింగ్ చేయమన్నారు. భోజనం అయిందా? జస్ట్ ఇప్పుడు అన్నం తాగాం. అన్నం తాగారా? అన్నం తాగడం ఏంటి? అంటే నాన్నప్పుడంటే ఆయన వండేవారు, మనకు తిన్నం తప్ప వండడం రాదు. జనరల్గా ఏదైనా వంటకంటే ఒక పేరు ఉంటుంది కదా, మేము వండిన తర్వాత దానికి పేరు పెట్టుకుంటాం. అర్థమైంది. రేపు ఈ టైంకి మా ఇంటికి భోజనానికి రండి. కానీ మీరు మాత్రం ఈ టైంకి ఇటు రాకండి. అంటే ఎవరైనా చూస్తే మళ్ళీ మిమ్మల్ని తప్పుకోనుకుంటారు కదా. ఓ ఓకే, సరే సరే, రేపు మార్నింగ్ కలుద్దాం. ఓకే బాయ్. ఏంటి బావ అంతలో నవ్వుకుంటూ వెళ్తుంది? ఏం చెప్పావు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను రా. ఆహా, ఏదేమైనా ఆ అమ్మాయితో మాట్లాడుతున్నంతసేపు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది బావా. అదే ఏయ్ బావా, ఏయ్ 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 ఏయ్. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? ఇబ్బందిగా ఉంది సార్. దెబ్బల వల్ల కాదు, అది కొట్టిన వాళ్ళ వల్ల. నాకు విషయం అర్థం కాదు సార్. మన వ్యవస్థలో ఈ పొలిటీషియన్స్ చేయాల్సిన పనులు వాళ్ళు చేయనప్పుడు ఎవరో సామాన్యులు చేస్తుంటారు. అలాంటి మంచి పనులు చేసిన వాళ్ళని ఎందుకు సార్ కొడుతుంటారు? లేదంటే ఆ విషయాన్ని వాళ్ళకి తగ్గట్టుగా మలుచుకుంటారు. మీరు ప్రతిపక్షమా? నేను ప్రతిపక్షం కాదు, ప్రభుత్వ పక్షం కాదు సార్, ప్రజల పక్షం. ఈ నిత్యావసర వస్తువులకు పెరిగినప్పుడు కంగారు పడుతుంటారే, వాళ్ళల్లో ఒకండి.
ఈ పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు భయపడుతుంటారే, వాళ్ళల్లో ఒకడిని. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆశ పెట్టుకుని తర్వాత అవేమీ చేయట్లేదని నిరాశపడుతుంటారే, వాళ్ళల్లో ఒకడిని సార్. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా చేస్తున్నావు చెప్పు. మీకు తెలియంది కాదు కదా సార్, మన రాష్ట్రంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల సంఖ్య ఎక్కువ. ఓట్ల టైంలో మీరు లెక్కేసే ఉంటారు. మీరు ఏ వస్తువుల రేట్లు పెంచినా ట్యాక్సులు కట్టే వాళ్ళలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక భాగమే కదా సార్. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు పెంచిన ఈ పన్నుల భారం ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పడుతుంది సార్. కోట్లు అప్పులు చేసి విదేశాలు పారిపోతున్న వాళ్ళ గురించి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో గవర్నమెంట్కే తెలియాలి సార్. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ ఓట్ల కోసం కాన్సన్ట్రేట్ చేసినంతగా వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రం ఎందుకు సార్ కాన్సన్ట్రేట్ చేయరు? అన్నీ ఉన్నోడు దేనికోసం పట్టించుకోడు, ఏమీ లేనోడు రేపటి కోసం ఆలోచించడు. రేపటికి ఈ రోజుకి మధ్యలో నలిగిపోయేది ఈ మిడిల్ క్లాస్ వాడే సార్. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫైనాన్షియల్ టార్చర్తో పాటు ఈ మెంటల్ టార్చర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే, మరి దాని గురించి మీ దగ్గర ఏమైనా కొత్త ఐడియాస్ ఉన్నాయా? Yes, we have. Here is the presentation of middle class families and their average income and the total amount of taxes Sir. they. ఈ లెక్కలో మాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు, నిజమా కదా? సరే, ఒప్పుకుంటున్నాను. మరి మీ దగ్గర ఏమైనా కొత్త ఐడియాస్ ఉన్నాయా? కొత్తగా ఏం అవసరం లేదు సార్. ఆల్రెడీ మన దేశంలో 40-50 సంవత్సరాలుగా ప్రవేశపెడుతున్న ఈ స్వయం ఉపాధి పథకాలు కరెక్ట్గా అమలైతే చాలు. మనం చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాంగా. సార్, నేను అంటుంది సంక్షేమ పథకాలు కాదు, స్వయం ఉపాధి పథకాలు. మహిళలకు డోక్రా పథకాలు, చిన్న తరహా పరిశ్రమలకి లోన్లు ఇస్తూనే ఉన్నాంగా. వాటిని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కదా. పథకాలను యూజ్ చేసుకోవట్లేదు సార్, పథకాల ద్వారా వచ్చిన డబ్బును మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. అర్థం కాలేదే. అసలు ఈ డ్వాక్రా స్కీమ్ ఉద్దేశం ఏంటి సార్? అప్పుడెప్పుడో పెట్టిన డ్వాక్రా స్కీమ్ యొక్క ఉద్దేశం నిజంగా ఫలించుంటే ఈ పాటికి ఆ మహిళలందరూ మంచి పొజిషన్లో ఉండేవారు కదా సార్. అలా ఉన్నట్టు మీరు ఎక్కడైనా చూసారా? ఎందుకో నేను చెప్తాను వినండి సార్. డబ్బులు తీసుకున్న పని కంటే వేరే పనికి ఉపయోగిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ దగ్గర పావలాకి ఇంట్రెస్ట్ తీసుకుని బయట ₹2 ఇంట్రెస్ట్కి తిప్పుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తీసుకున్న పని కన్నా కూడా వాళ్ళు వేరే అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఇలా కాకుండా అసలు ఏ డ్వాక్రా గ్రూప్ ఎటువంటి వ్యాపారాలు చేస్తుంది, వాళ్ళ బిజినెస్కి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ అవసరమా, ఇలాంటి విషయాల మీద సరిగ్గా గవర్నమెంట్ మానిటర్ చేయగలిగితే ప్రతి మధ్యతరగతి మహిళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేలా చేయొచ్చు అనేది నా నమ్మకం సార్. ఇక యూత్ విషయానికి వస్తే, నాకు తెలిసి సగం మంది పైగా యూత్ గవర్నమెంట్ ఉద్యోగం కావాలని కూర్చోలేదు సార్. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది సార్. ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి యూత్ని సోమరపోతుల్లా తయారు చేసి వాళ్ళని మన కాళ్ళ దగ్గర కట్టిపడేసే కంటే స్వయం ఉపాధి పథకాలు పెంచి యూత్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేద్దాం సార్. ఇన్ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్ పేరు చెప్పి విదేశాలకు వెళ్తున్న యూత్ కూడా తిరిగి వాళ్ళ సొంతూరు వచ్చి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ పేరుతో వ్యవసాయాన్ని స్టార్ట్ చేసి లాభాలు గడిస్తున్నారు. అదే పెట్టుబడి కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి విదేశాలకు వెళ్ళి సంపాదించుకోవాల్సిన అవసరం ఉండదు సార్. దయచేసి ఈ స్వయం ఉపాధి పథకాల మీద కాన్సన్ట్రేట్ చేసి సంక్షేమ పథకాలు కొంచెం తగ్గించాలని నా కోరిక. సరే రాయుడు, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను. నేను మాట్లాడవలసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. మళ్ళీ మనం కలవాలని కోరుకుంటున్నాను. బాయ్ సార్. నమస్తే. Okay, sir. Thank you. రాయుడు, బడ్జెట్ వేసేటప్పుడు పెన్ లేకపోతే ఎలా?